మళ్ళీ ఇంటికి ఏనాడైతే వచ్చాడో ఆనాటి నుంచి మమ్మల్ని అందరినీ పురుగుల్లా చూస్తున్నాడు తమ్ముడు. మమ్మల్ని చూశాడన్నయ్య. పెళ్లి కావాల్సిన పిల్లతో ఒళ్ళు నొప్పని తలనొప్పని ఒళ్ళు పట్టించుకుంటాడా? మేము తప్పు చేస్తే మీరు తిట్టండి కొట్టండి పడతాం, అంతేగాని ఎవడికి పుట్టాడో తెలియని ఆ వెధవ అంటే ఎవరిని వాగినా నా ఆస్తిపాస్తులకు వారసులు మీరే. వచ్చే ఆదివారంతో నాకు 60 ఏళ్లు పూర్తవుతాయి. కాబట్టి మీరందరూ కలిసి నాకు షష్ఠపూర్తి మహోత్సవం ఏర్పాటు చేయండి. ఆ వేదికపైనే ఆ రోజే నా వారసుడు ఎవరో ప్రకటిస్తాను. ప్రకటించిన వెంటనే వాడు అవుట్ హౌస్ లో కూడా ఉండడు. అంతేకాదు, ఈ ఇంట్లో మేనేజర్ గా కూడా ఉండడు. సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాద్ గారి షష్ఠి పూర్తి మహోత్సవం. తేదీ 25/2/98. ఇట్లు బంధువర్గం. బావమరుదులు నారాయణరావు, సాంబశివరావు, వెంకటేశ్వరరావు, రాధాకృష్ణ, అక్కయ్య కోటీశ్వరమ్మ, చెల్లుళ్ళు ప్రభావతి, అనసూయ, సావిత్రి. బంధువులని వాళ్ళ చెల్లుళ్ళు, బావలు, వాళ్ళ పిల్లలు, చివరికి మనవల పేర్లు కూడా వేశారు. కానీ నా పేరు వేయడానికి ఆయన మనసు ఒప్పదు. నన్ను కొడుకుగా ఒప్పుకుంటారన్న ఆశ ఈ రోజుతో పూర్తిగా చచ్చిపోయింది. నమస్తే సార్, బాగున్నారా? పేరు పైన ఏదో వాళ్ళంతా ఆడావిడి పూలు దండలు 2 కావాలి. ఎక్కువ కావాలి. సరే అక్క, నీకు చీర బాగుంటుంది, కట్టుకో. ఇప్పుడు నాకెందుకు తమ్ముడు? మీ అందరికి కాకపోతే ఈ షష్ఠపూర్తి మహోత్సవం నా కోసమా? మీరందరూ కట్టుకోవాలి. కట్టుకో ఇవాళ. ఏ ప్రభావతి, నువ్వు చీర తీసుకో. ఏమా సుందరా, ఆ నెక్లెస్ బాగుందా నీకు? తీసుకోమ్మా. రబీలా, నీకేం కావాలో చెప్పమ్మా. నాకొద్దులే మావయ్య, చాలా ఉన్నాయిగా. అదేంటి అన్నట్టు రాధాకృష్ణ బావగారు, లాయర్కి ఫోన్ చేయమని చేసావా? చేశాను అన్నయ్య. లాయర్ని ఆస్తి పంపకాల కోసమే పిలిపిస్తున్నట్టున్నారు. అల్లుడు, పాయసంలో జీడిపప్పు ఎక్కువ వేసావా? బావగారికి జీడిపప్పు అంటే ప్రాణం. అయ్యో, పాయసంలో జీడిపప్పు తప్ప ఇంకేమీ కనపడవు మావయ్య. నువ్వే తినేస్తే ఇంకా మా అన్నయ్యకి త్వరగా రండి. అమ్మ ఒక అరిసి అవే. ఎప్పుడు నీకు తిండి కూడావే. అన్నయ్యకి అరసలంటే ప్రాణం. త్వరగా రండి. రండి. ఏమిటా పెళ్లి నడక? తొందరగా రండి. ఏమిటి హడావిడి? ఎక్కడికి? నువ్వు ఎదురొచ్చావుగా, నోరు మూసుకుని నా వెనకాల రండి. తొందరగా రండిరా, ఆ మోకంతా రాకముందే వెళ్ళాలి. గిన్నె కింద పడద్దేమో నీ వయ్యారానికి. చెయ్యి పట్టుకొని లాగినా. ఏమిటారు నువ్వు? మా అన్నయ్య చూడడానికి మేము వెళ్తుంటే మధ్యలో డాన్స్ చేస్తున్నావు. ఆగమ్మా, అయ్యగారు లోపల లాయర్ గారితో సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఈ లోపల పురుగును కూడా రానియొద్దని స్ట్రిక్ట్ గా ఆర్డర్ చేశారు. లోపలికి బాబాయ్ గారికి గట్టి పాయసం పెట్టి వచ్చేస్తా. తమ అయ్యగారి నోట్లో గరిటె పెడితే అయ్యగారు నీ పేర మీద వాస పెడతారు. ఎలా తప్పక ఓరి జమ్మడి పాను, మా తమ్ముడికి నోరారా తీపి కూడా కనిపించుకోనివా? మీరు వారికి ఎన్ని పెట్టినా వారు ఒక్క సంతకమే పెడతారు. ఆ పేరేంటో నాకు కూడా చెప్పారు. ఇప్పుడేంటి, నాకెప్పుడు తెలుసు. ఏమో నువ్వే చేసావా? కొంచెం తీపి తక్కువైంది. బాబాయ్ గారికి షుగర్ ని ఓ చెంచాడు తక్కువ వేసా. వావ్, సైదులు, ఆ అదృష్టవంతుడు ఎవరయ్యా? సాయంత్రం ఆయన ఎలాగో చెప్తారు కదండి. ఆయన ఎలాగో చెప్తారనుకో, కానీ ఈ లోపు నీ బంగారు నోటితో విందామని. ఏమిటి? జాగ్రత్త, ఎంతసేపు వస్తున్నాడు? వచ్చేసాడు. ఆ వారసుడు ఎవరో చెప్పరా? అయ్యో, నీళ్లు బయట మర్చిపోయానండి. ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళాలా? అల్లుడు, నువ్వు వెళ్ళి బాత్రూమ్ లో నీళ్లు పోసిరా. నేనా? పోసిరావయ్యా, వెళ్ళు. ఆ వారసుడు ఎవరో చెప్పరా మగడా? ఆ వారసుడు బయటోడు మాత్రం కాదండి, ఖచ్చితంగా మీలో ఒకడు. ఏం గొడవ చేసేవయ్యా? పెద్ద ఆయన అంతమంది పడుతున్నాడు నీ మీద. ఆయన షష్ఠి పూర్తి అవగానే నిన్ను మేనేజర్ పోస్ట్ నుంచి తీసేసి అవుట్ హౌస్ కూడా ఖాళీ చేస్తానంటున్నాడు.
వెళ్ళు. ఏమిటి పడుకోవటం? టైం అవుతుంది. అబ్బే ఏళ్ళ నమ్ముకుంటే ఒక్క పని కూడా కాదు. ఏమే సావిత్రి, మీరట్ట కూర్చుని ఊసులాడుకుంటే ఎట్టా? ఆ వచ్చే వాళ్ళని సరిగ్గా కూర్చోబెట్టండి. వెళ్ళండి అలండి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీ షష్టి పూర్తి మాతో పాటు చాలా మందికి ఆనందకరమైన రోజు. మీరు బాధ్యతల నుంచి తప్పుకునే రోజు. మీ బంధువుల్లో ఒకరికి అధికారం చేతికొచ్చే రోజు. నిజంగా ఈ రోజు మర్చిపోలేను సార్. మీ వాళ్ళందరి జీవితాలకి ఓ దారి చూపించారు. డబ్బు లేని వాళ్ళ కోసం స్కూల్ కట్టించారు, స్కాలర్షిప్లు ఇప్పించారు. మీ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరినీ సొంత మనుషుల్లా చూసుకున్నారు. సొంత మనిషిని మరి నన్నెందుకు సార్ అంటరాని వాడిగా చూస్తారు? నా పేరు చెప్తే ఉలిక్కి పడతారు. నా నీరు చూస్తే తప్పుకుని వెళ్ళిపోతారు. నేరాగానే మాట్లాడడం ఆపేస్తారు. నేనేం తప్పు చేశాను సార్? మిమ్మల్ని ప్రేమించి మీరే దేవుడని నమ్మిన మా అమ్మ కడుపులో పుట్టడమే నేను చేసిన తప్ప. మిమ్మల్ని నాన్న అని పిలవాలని ఆశపడ్డం తప్ప. మా అమ్మ పతివ్రతాన్ని లోకం ముందు చెప్పాలనుకోవడం తప్ప. చెప్పండి సార్, చెప్పండి. నాకు అర్థమైంది సార్. మీరు క్షమించలేని తప్పు ఖచ్చితంగా మా అమ్మ చేసి ఉంటుంది. మా అమ్మ మిమ్మల్ని మోసం చేసి ఉంటుంది. మీ దృష్టిలో మా అమ్మ చెడిపోయి ఉంటుంది. నన్ను మరెవరికో కానీ మీ పేరు చెప్పుంటుంది. మా అమ్మ పతి సార్, పతిత. సంవత్సరాల పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించి 61వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న శ్రీ వరప్రసాద్ గారికి శుభాకాంక్షలు. వరప్రసాద్ గారికి షష్ఠి పూర్తి అంటే అది ఆయన కుటుంబానికి మాత్రమే పండగ కాదు, సమాజం మొత్తానికి పండగ. మంచికి మానవత్వానికి పండగ. ఆడపిల్లకి ఎక్కువ కట్నం ఇచ్చారనే కోపంతో తన తల్లిదండ్రుల్ని బయటకు గంటేసే అన్నదమ్ములున్న ఈ రోజుల్లో తన చెల్లెళ్ల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ఘోటక బ్రహ్మచారి మన సూర్యదేవరాయ. వారిలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా చాలా చేసుకోవాలని ఆశిస్తూ వారికి షష్ఠి పూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు శ్రీ వరప్రసాద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మాట్లాడిన వారందరూ నా పుట్టినరోజు మంచికి మానవత్వానికి పుట్టినరోజుని, మీ అందరికీ స్ఫూర్తి అని ఏవేవో చెప్పారు. కానీ వారు చెప్పినంత, మీరు అనుకున్నంత గొప్పవాణ్ణి కాదు. నేను ఒక మామూలు మనిషిని. నాలోనూ బలహీనతలున్నాయి. నేనెన్నో తప్పులు చేశాను. కొంతమందిని బాధ పెట్టాను కూడా. మీరందరూ భీష్ముడు అనుకుంటున్న నా బ్రహ్మచర్యం వెనక మీకు తెలియని ఒక కథ ఉంది. నేను ఒక ఆమెను ప్రేమించాను. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. కానీ నా తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ కుటుంబ బాధ్యతలకు తలవంచి ఆమె జీవితాన్ని నుంచి దూరమయ్యాను. నన్ను నమ్మిన ఆమెను నాకు తెలియకుండానే అన్యాయం చేశాను. ఆమెకు పుట్టిన బిడ్డను అనాథరం చేశాడు. అయితే నేను చేసిన తప్పుకు నష్టపరిహారం అనండి, ప్రాయశ్చిత్తం అనుకోండి, ఏమనుకున్నా సరే మళ్ళీ నా జీవితంలో పెళ్లి అనే భావం రాకుండా ఒంటరిగా బ్రతుకుతాను. ఇన్నాళ్లకు నా కొడుకు తిరిగి వస్తే ఆప్యాయంగా కౌగులించుకోవడానికి ఆలోచించాను. ఇన్నాళ్లుగా లేని కొడుకుని వీడు నా బిడ్డ అని అంటే నా వాళ్ళేమనుకుంటారో, మీరేమనుకుంటారో అన్న సందేహంలో పడ్డాను. ఆ ఆలోచనే తప్పు అన్న నిర్ణయానికి వచ్చి ఈ సంతోష సమయంలో నా అంతరాత్మ సాక్షిగా నిజం చెబుతున్నాను. విజయలక్ష్మి నా భార్య, ఆనంద్ నా కొడుకు.
బాబు ఆనంద్, అతనే నా కొడుకు. బాబు, చిటికెన వేలు పట్టుకుని నీకు ఈ లోకం చూపించాల్సిన తండ్రి ఇన్నాళ్ళు పరువు ప్రతిష్టల్ని పట్టుకు వేలాడి నీకు మనోవేదన మిగిల్చారు. తండ్రంటే చిన్నప్పుడు చేతిలో ఆటబొమ్మల, ఊహ తెలిసాక చదువు నేర్పే పుస్తకంలా, వయసొచ్చాక జీవితంలో ఎలా బ్రతకాలో తెలిపే మార్గదర్శకుడిలా ఉండాలంటారు. గోరుముద్దలు తినిపించని తల్లి, గుండెల మీద వేసుకొని పెంచని తండ్రి, తలకొరివి పెట్టని కొడుకు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. ఆనంద్ నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇక నుంచి సూర్యదేవర కుటుంబానికి, ఈ వంశ పరువు ప్రతిష్టలకు, ఆచారాలకు, సంస్కృతికి నా కొడుకే వారసుడు. నాన్నగారు, బాబు, నాన్నగారు, బాబు, నాన్నగారు. అన్నయ్య ఇంత ఘోరం